ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో వైద్య సదుపాయం కరువైంది. మెడికల్ కాలేజీకి అనుసంధానించబడిన ఈ హాస్పిటల్లో చాలా విభాగాల్లో డాక్టర్లను కేటాయించలేదు. అత్యంత ఖర్చుతో కూడుకున్న డయాలసిస్ సేవల కోసం నెఫ్రాలజీ, యూరాలజీ డాక్టర్లు లేరు. కార్డియో విభాగంలో ఉన్న డాక్టర్ డిప్యూటేషన్ రద్దు కావడంతో వెళ్లిపోయారు. న్యూరో విభాగానికి డాక్టర్ని కేటాయించకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ఓపీకి వచ్చే సామాన్యులు వైద్యులు అందుబాటులో లేక వెనుతిరుగుతున్న వైనంపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎమర్జెన్సీ డాక్టర్లు ఎవరు ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం ఆందోళన చెందుతా ఉంది. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఎక్కువగా చుట్టుపక్కల తండాలకు సంబంధించిన గ్రామాలకు, మండలాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఖమ్మం కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రావడం జరుగుతుంది. అందులో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు న్యూరో విభాగానికి, అదేవిధంగా కార్డియాలజీ విభాగానికి, యూరాలజీ, నెఫ్రాలజీతో పాటు ఇక్కడ డయాలసిస్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అనేక మంది సామాన్యులు, పేదలందరూ కూడా తమకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూస్తే కార్డియాలజీ విభాగానికి ఇక్కడ డిప్యూటేషన్ పై డాక్టర్ ఇక్కడ నుంచి బదిలీ అయి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా న్యూరో అసలు ఇక్కడ డాక్టరే కేటాయించడం లేదు. దాంతో పాటుగా న్యూరో విభాగానికి కూడా ఇక్కడ డాక్టర్ లేరు. డయాలసిస్ చేసేవాళ్ళు ఇక్కడ లేకపోవడంతో సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. సామాన్య ప్రజలకు ఎవరికైనా కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు, నెఫ్రాలజీ, యూరాలజిస్ట్కి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు దానికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలందరూ కూడా దాన్ని ఖర్చు భరించే పరిస్థితి ఉండదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ని ఎక్కువగా నమ్ముకుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండాల్సిన డాక్టర్లు లేకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం ఆందోళన చెందా ఉంది. దాదాపుగా కోట్ల రూపాయలు వెచ్చించి హాస్పిటల్ని దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ అనేక రకాల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఇక్కడ అనేక సదుపాయాలతో కూడిన మిషనరీని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాంతో ఇక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన మెరుగైన వైద్య చికిత్స జరుగుతుందని చెప్పేసి దీనికి సంబంధించి 2 సార్లు అవార్డు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 3 విభాగాలకు డాక్టర్లు లేకపోవడంతో ప్రజానికం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్డియాలజీ విభాగానికి వెళ్ళినట్లయితే ఖమ్మం నగరంలో డాక్టర్లు కూడా సరిగా లేకపోవడంతో కార్డియాలజీ విభాగానికి ఈసీజీ దగ్గర నుంచి మొదలుకుంటే టుడీ ఎకో వరకు కూడా అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి భావించారు. కానీ ఇప్పుడు ఒక టుడీ తీయాలి అంటే దాదాపుగా ఒక 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దాంతో పాటుగా ఈసీజీ తీయాలంటే 100 నుంచి 200 అవుతుంది. దాంతో పాటుగా అక్కడ వేరే కన్సల్టెన్సీలకు వెళ్లే పరిస్థితి లేదు. అక్కడ డాక్టర్లు కూడా చాలా ఖరీదుగా ఉన్నారు. వాళ్ళని భరించడం కూడా చాలా కష్టతరంగా మారింది. దాంతో ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకున్న సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. దాంతోపాటుగా యూరాలజీ, అదేవిధంగా నెఫ్రాలజీ సమస్యలు ఉన్న డయాలసిస్ పేషెంట్లందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపుగా 10,000 రూపాయల నుంచి 15,000 వరకు డయాలసిస్ ఒక సిట్టింగ్కి ఖర్చు వస్తూ ఉంది. దాంతో సామాన్య ప్రజానికం దాన్ని భరించే పరిస్థితి కనపడటం లేదు. ఇక్కడ ఒక డాక్టర్ని నియమించాల్సింది ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్సు పూర్తయిన తర్వాత మాత్రమే ఇక్కడికి డాక్టర్లకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఓవైపు స్థానికంగా ఉన్న సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ కార్డియాలజీ, న్యూరో, అదేవిధంగా నెఫ్రాలజీ, యూరాలజీ, డయాలసిస్కి సంబంధించిన డాక్టర్లు లేకపోవడంతో ఇక్కడ సామాన్య పేషెంట్లందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వాళ్లకు వారిని మించిన భారం కావడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఓవైపు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు సామాన్య ప్రజానికం వైద్యం చేయించుకోవచ్చు అని చెప్తుంది. కానీ ఆ స్థాయిలో ఇక్కడ డాక్టర్లు లేకపోవడంతో ఆ వైద్య సదుపాయాలు వీళ్ళకి అందకుండా పోతున్నాయి. దాంతో ప్రజలందరూ కూడా నిరాశ చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖమ్మం నగరంలో ఒకవేళ డయాలసిస్ సెంటర్ లేకపోతే, అదేవిధంగా కార్డియాలజీ విభాగానికి సంబంధించిన డాక్టర్లు అందుబాటులో లేకపోయినా, న్యూరో విభాగానికి సంబంధించిన డాక్టర్లు లేకపోయినా, ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇక్కడికి సంబంధించిన పేషెంట్లందరూ కూడా హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా స్థానికంగా ఇక్కడ యాక్సిడెంట్లు ఏదైనా జరిగినట్లయితే వెంటనే న్యూరోకి సంబంధించిన ఎక్కువగా గాయాలైన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సంబంధిత డాక్టర్లు లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లే మార్గంలోనే వాళ్లకు ప్రాణాపాయ స్థితికి వాళ్ళు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దాంతో సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటా ఉంది. ఏదేమైనా కానీ సంబంధించిన డాక్టర్లను నియమించినట్లయితే సామాన్య ప్రజానికి చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజానికం కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.